దశరథుని మాటలు విన్న విశ్వామిత్ర మహర్షి అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. ఆయన కళ్లలో తపస్సు శక్తి జ్వాలల్లా మెరిసింది. విశ్వామిత్రుడు గంభీర స్వరంతో అన్నాడు, ఇచ్చిన మాట తప్పడం మీ వంశానికి తగదు. నీవు సిద్ధపడకపోతే నేను రిక్తహస్తాలతో వెళ్తాను. పరిస్థితి తీవ్రతను గమనించిన వశిష్ఠ మహర్షి ముందుకు వచ్చాడు. ఆయన స్వరం ప్రశాంతంగా ఉన్నా మాటల్లో అపారమైన జ్ఞానం దాగి ఉంది. వశిష్ఠుడు దశరథునికి ఇలా చెప్పాడు, మాట నిలబెట్టుకోనివానికి ధర్మకార్యాల ఫలం నశిస్తుంది. విశ్వామిత్రుడు మహాశక్తివంతుడు. ఆయన వెంట రాముణ్ణి పంపడం మంచిది. వశిష్ఠుని మాటలు విన్న దశరథుడు తలవంచాడు. భారీ హృదయంతో రామలక్ష్మణులను విశ్వామిత్రుడికి అప్పగించాడు. అలా ధనుర్ధారులైన రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట ప్రయాణం ప్రారంభించారు. సరయూ నది తీరాన్ని ఆనుకుని వారి ప్రయాణం కొనసాగింది. ప్రయాణం మధ్యలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు బల, అతిబల అనే దివ్య విద్యలను ఉపదేశించాడు. ఆ విద్యల ప్రభావంతో వారికి అలసట ఉండదు, ఆకలి దప్పులు కలగవు, రూపకాంతి తగ్గదు. నిద్రలో ఉన్నా కూడా రాక్షసులు వారికి హాని చెయ్యలేరు. ఆ రాత్రి వాళ్లు సరయూ నది తీరంలో విశ్రాంతి తీసుకున్నారు. ప్రకృతి నిశ్శబ్దంగా ఉంది. నదిగాలి మృదువుగా వీచింది. తెల్లవారుతుండగా విశ్వామిత్ర మహర్షి మధురస్వరంతో మేల్కొల్పాడు. కౌసల్యా సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరశార్ధూల కర్తవ్యం దైవమాహ్నికం. గురువాక్యాన్ని శిరసావహించిన రాముడు లక్ష్మణునితో కలిసి నిత్యకర్మలు ముగించుకుని ప్రయాణాన్ని కొనసాగించాడు.